మీరు చూసారు కదా బ్లౌజ్ కలెక్షన్, ఫ్రాక్స్ కలెక్షన్ అండ్ శారీ, రీసెంట్గా పర్చేస్ చేసిన శారీ కలెక్షన్ అంతా కూడా చూసారు కదా. సో ఈ వీడియోలో నా ఓన్గా నేను సొంతంగా కస్టమైజ్ చేసిన ఫ్రాక్స్ అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకు అంటే నేను ఎలా చూస్ చేసుకున్నాను, బడ్జెట్ ఎంత అయింది అదంతా కూడా నేను వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో యాక్చువల్గా మా ఇద్దరు పాపలకి నేను ఒక శారీ తీసుకున్నాను. సో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి అండ్ మనకి అప్పట్లో ట్రెండింగ్ కదా, ఇలా సీక్వెన్స్ వచ్చి కింద ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి సీక్వెన్స్ ప్లెయిన్ శారీస్లో వచ్చిన శారీస్ అన్నీ కూడా ప్లెయిన్లో వచ్చి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో నేను సీక్వెన్స్లో వచ్చి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. సో అనమాట. సో ఇదంతా ఓవరాల్ శారీ మొత్తం ఒక శారీ తీసుకున్నాను, ఒక శారీ పర్చేస్ చేసుకున్నాను. ఐ థింక్ బడ్జెట్ వచ్చేసి శారీకి వచ్చేసి 560 రూపీస్ అయింది. అండ్ నెక్స్ట్ సాటిన్ క్లాత్ చూస్ చేసుకున్నాను. అండ్ సాటిన్ క్లాత్తో పాటు నేను ఇక్కడ లైనింగ్, సో మొత్తంగా నేను ఒక సాటిన్ అండ్ ఒక లైనింగ్ తీసుకున్నాను అనమాట. సో నేను ఈ బడ్జెట్ అంతా కూడా నేను పక్కన ఈ వీడియోలోనే షేర్ చేస్తాను సైడ్లో, కొంచెం మీరు చూసుకోండి. అండ్ శారీ అంతా ఇలా వచ్చేసి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ని నేను మా పెద్ద పాపకి యూజ్ చేసుకున్నాను అనమాట. సో బ్లౌజ్ అయితే ఇలా సింపుల్గా ఇచ్చారు ప్లెయిన్లో. అండ్ ఇక్కడ నేను పర్ఫెక్ట్ హ్యాండ్స్ పెట్టించాను. సో ఇలా అనమాట. అండ్ చిన్న పాపకి ఒక ఎంబ్రాయిడరీ క్లాత్ అనేది నేను తీసుకున్నాను అనమాట. సో ఎంబ్రాయిడరీ క్లాత్ ఇలా ఉంటుంది. సో బేబీ పింక్ అండ్ రాణి పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుందని చూస్ చేసుకున్నాను ఈ క్లాత్ అయితే. అండ్ తినకు కూడా సేమ్గా తీసుకున్నాను, ఒక సాటిన్ క్లాత్ అండ్ ఒక లైనింగ్ క్లాత్ తీసేసుకున్నాను. సో ఇక్కడ కూడా పర్ఫెక్ట్ హ్యాండ్స్ చూస్ చేసుకున్నాను అనమాట. వెనకాల జిప్ మోడల్ ఇచ్చేసి ఇక్కడ ఈ డోరీస్ ఇచ్చేసాను. సో నాకు అయితే ఓవరాల్గా ఈ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే నేను ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా చెప్తానని చెప్పాను కదా. సో నేను సైడ్కి నేను మీకు క్లియర్గా తెలియాలి కాబట్టి నేను సైడ్లో నేను మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్